నా పేరు పి శంకర్. నేను గుడిమల్కాపూర్ మెహందీపట్నం దగ్గర ఉంటాను. నాకు ఒకసారి డయాబెటిక్ ఉంది. డయాబెటిక్ ఉంటే నేను హాస్పిటల్కి వెళ్ళాను రెగ్యులర్గా. అక్కడ డయాబెటిక్ గురించి చూస్తుంటే నాకు మోషన్ నల్లగా వస్తుందని అది చెప్తే డాక్టర్కు ఆయన టెస్టులు చేయించాడు. టెస్ట్ చేపిస్తే నీకు బ్లీడింగ్ అవుతున్నది, మీరు టెస్ట్ చేయాలని వాళ్ళు టెస్ట్ చేస్తే నాకు లివర్ది ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాత వాళ్ళు ఒక 1 వీక్ అక్కడ అడ్మిట్ చేసుకొని నాకు ట్రీట్మెంట్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ నాకు వాళ్ళు ఏం చెప్పారంటే, నీకు ఇట్లా లివర్ది ప్రాబ్లం వచ్చింది, మరి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. చెప్పిన తర్వాత నేనేం చేశాను, మళ్ళీ ఒకసారి ఇక్కడ కిమ్స్లో చూపెట్టుకుందాం, ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కదా, అది జోనల్, ఇది సూపర్ స్పెషాలిటీ అయితే బాగుంటుంది అని నేను ఇక్కడ కిమ్స్కు రాపించుకొని ఆఫీసర్ నుంచి ఇక్కడ వచ్చి చూపెట్టుకున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత పరమేశ్ సార్ అని లివర్ ట్రాన్స్ప్లాంట్ సార్ ఉన్నాడు, ఆయన డాక్టరు. ఆయన అన్ని టెస్టులు చేసిన తర్వాత నీకు ఇట్లా లివర్ పైన అన్ని కురుపులు వచ్చాయి, దాంతో నీకు క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలని చెప్పాడు సార్. క్యాన్సర్ది ఛాన్సెస్ ఉన్నాయి నీకు అని చెప్తే నేను అప్పుడు ఏం చేశానంటే, ఎట్లా చేయాలి సార్, మరి ఎట్లా అంటే సార్ అన్నాడు, మరి ఇట్లా జీవన్దాన్లో మీరు అప్లికేషన్ ఇచ్చుకుంటే దాంట్లో మెంబర్షిప్ అయితే మీకు వచ్చినప్పుడు చూద్దాము, పిల్లలది కూడా తీసుకురండి చూద్దామంటే, పిల్లలు కూడా చూస్తే వాళ్ళకు ఏజ్ ఎక్కువ ఉండి వాళ్ళు అది బరువు ఎక్కువ ఉండి వాళ్ళది ఇవ్వలేకపోయినారు. అందుకోసమని జీవన్దాన్ వచ్చే వరకు చూసి అది వచ్చిన తర్వాత సార్ చెప్తానని చెప్పాడు. మాకు కొంచెం టైం తీసుకున్నారు సారు. తీసుకొని అది వచ్చిన తర్వాత నాకు పిలిస్తే నేను వచ్చి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను. ఈ కిమ్స్ హాస్పిటల్ చాలా బాగుంది, లివర్ ట్రాన్స్ప్లాంట్కు చాలా మంచిగా చేస్తున్నారు. 100% ఇక్కడ సక్సెస్ఫుల్గా ఉంది. అందరూ కూడా టీం వర్క్, వీళ్ళకు టీం ఉంది, టీం వర్క్ అందరు కలిసి బాగా ఉన్నది. ఇక్కడ 100%గా సక్సెస్ఫుల్గా ఉన్నది. పరమేశ్ సార్ అయితే చాలా కేర్ తీసుకున్నాడు నా గురించి. తీసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఆపరేషన్ అయ్యి 2 months అయింది. 2 months తర్వాత నేను మంచిగా ఇప్పుడు బయట తిరగగలుగుతున్నాను. అన్ని నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను. ఇప్పటివరకైతే నాకు హెల్త్ చాలా బాగున్నది, చాలా మంచిగా అయిపోయింది. నేను హ్యాపీగా ఉన్నాను. చాలా మంచి హాస్పిటల్ ఇది. మీరు కూడా ఎవరైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే చూపెట్టుకుంటే బాగుంటుంది. వితిన్ 2 months లోపల నేను అన్ని పనులు చేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా మంచిగా ఉంది. సార్కు చాలా థ్యాంక్స్. ఈ హాస్పిటల్ వాళ్ళకు కూడా, స్టాఫ్ వాళ్ళకు, మొత్తం టీం వర్క్ అందరికి కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. అందరికీ థ్యాంక్స్.